సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం స్టూడియోలో ఉన్నారు మనతోటి లక్ష్మీకాంత్ గారు, జనసేన నేత. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, ఈ దీని అందరికీ కూడా ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఈ రోజు తీసుకున్న నిర్ణయంతో జనసేనలో ఉన్న వాళ్ళని కూడా ఉపేక్షించొద్దనడంలో అర్థం ఏంటి? ఆల్రెడీ ఒకరి మీద ఏదో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? అవునండి, ఇవాళ అత్తి సత్యనారాయణ గారు అని చెప్పేసి రాజమండ్రి ఇన్ఛార్జ్ అండి, ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా. నిన్న దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అత్తి సత్యనారాయణ గారి గురించి ఏప్రిల్ 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లు బంద్ చేద్దామని చెప్పేసి ఆయనే అన్నారని చెప్పేసి అని అన్నారు. ఆ ఉద్దేశం మీద ఇవాళ వేములవాటి అజయ్ కుమార్ గారు ఒక పార్టీకి సంబంధించిన లెటర్లో మీ మీద వచ్చిన అభియోగాలు తప్పని మీరు నిరూపించుకోండి, అప్పటి వరకు అది నిజమైతే కనుక పార్టీ నుంచి అయితే మేము మిమ్మల్ని సస్పెండ్ అయితే చేస్తాము, ఆయన నిరూపించుకున్న తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి, అప్పటి వరకు పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పేసి వాళ్ళ లెటర్ రిలీజ్ చేశారండి. ఇక సినిమా విషయం, హరిహర వీరమల్లు విషయంలో మనం ముందస్తుకు చూసుకుంటే గత ప్రభుత్వం కూడా ఇట్లాగే ప్రభుత్వ అధికారులను సినిమా థియేటర్ల దగ్గర పెట్టి సినిమా టికెట్లు తగ్గిద్దామని, పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దించుదామని చెప్పేసి, ఆయన ఎట్లాగైనా అని చెప్పేసి ఈ ఆర్థికంగా దెబ్బతీసేసి పార్టీని అయితే నడిపించలేని పరిస్థితిలో మనం చేసేద్దామని చెప్పేసి గత ప్రభుత్వం అనుకున్నారు. ఇవాళ రోజున కూడా ప్రభుత్వాలు మారినా కానీ సినీలో కొంతమంది తోడేళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తోడేళ్ళ ఆటలు ఆవకపోతే బాగోదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అయితే ఇవాళ మీరు ఇచ్చిన సమాధానం ఎటువంటిదని చెప్పేసి మొత్తం మీడియా మొత్తానికి అందరికీ తెలుసు, సినీ వర్గాలకు కూడా తెలిసింది. ఇక్కడ సినిమా అనేది అంటే, సినీ ప్రపంచం అనేది ఏంటంటే ప్రతి సామాన్య మానవుడికి కూడా, సామాన్య ప్రజానికానికి కూడా ఒక సందేశాత్మకంగా కానీ, ఇటు వినోదం ప్రకారంగా కానీ, ఎటువంటి చరిత్ర తెలుసుకోవాలన్నా కానీ జీవితానికి ప్రతి మానవుడు జీవితానికి ఏంటంటే తనలో ఒక భాగం అయిపోయింది సినిమా. ఆ సినిమాకి సంబంధించి ఇవాళ రోజున ఏమైపోతుందంటే కొంతమంది శక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఎదగాలి, ఇంకెవరు ఎదగకూడదనే ఉద్దేశం మీద ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటుంటే ఆ వ్యక్తిని పక్కన నెట్టేసి ఈ సినిమా థియేటర్ల విషయాన్ని కరెక్ట్గా ఈ హరిహర వీరమల్లు సినిమా వచ్చేటప్పుడు టాపిక్ పైకి తీసుకురావడం, పవన్ కళ్యాణ్ గారు కూడా మా మాట ఏనాలు దురుద్దేశంతో వీళ్ళు ఇటువంటి ఎవరని మీరు ఎవరో చెప్పగలరా? అది ఆ నలుగురు అంటే కొంతమంది ఆ నలుగురిలో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా మనం అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడారో విందాం. అల్లు అరవింద్ గారు బయట ఒకటి ఉంది, పెట్టండి. ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి, నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి, అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం, నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది. చెప్పండి, ఆ నలుగురిలో అరవింద్ గారు అయితే లేరంట, మరి ఎవరన్నారు అనుకుంటున్నారు మీరైతే? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా నిజం నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడతారనేది అయితే గ్రహించాలి మీడియా మిత్రులు. ఆ నలుగురు అని అన్నారు. ఇవాళ రోజున రన్నింగ్లో లేని థియేటర్లు ఇవాళ రోజున థియేటర్లని లీజుకు తీసుకొని ఏషియన్ అనే పేరుతో, G3 అనే పేరుతో దిల్ రాజు గారు కొన్ని థియేటర్లు అవి కాదంటారా? వాళ్ళు నడిపించట్లేదు అంటున్నారా? సురేష్ ప్రొడక్షన్స్ అనే పేరుతో ఈ పెద్ద సంస్థలు కూడా థియేటర్ల దగ్గర నుంచి, ప్రొడక్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సంస్థలు కూడా వాళ్లే తీసుకొని ఎక్కడ నడిపించట్లేదని అంటారా? ఇక్కడ చెప్తున్న ఒక విషయం ఏంటంటే, సామాన్య మానవుడికి ఉపయోగపడే సినిమాలు, చిన్న సినిమాలు తీసుకునే నిర్మాతలను కూడా ఇవాళ రోజున వాళ్ళ ప్రొడక్షన్లోనే రిలీజ్ చేయాలనుకోవడం ఎంతవరకు సాగుపో? అంటే ఇవాళ రోజున
సినీ పరిశ్రమలకు సంబంధించి సినిమాలు ఒక 10 వస్తుంటే కాస్తో కూస్తో సినీ పరిశ్రమలో ఉన్న పెద్దల పరిచయాలు ఉంటేనే ఇవాళ రోజున 2-3 సినిమాలు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇవాళ రోజున బలగం అనే సినిమా చూశారు. బలగం అంత సందేశాత్మక సినిమా. ఆ సినిమా ఇవాళ రోజున వెనకాల వేణు లాంటి వ్యక్తి ఉండబట్టి సినిమాకి సంబంధించి ఆ సినిమాని అంత చిన్న సినిమా దిల్ రాజు గారు ఎందుకు తీసుకున్నారు? అదేవిధంగా మొన్న కోర్టు సినిమా నాని గారు నిర్మించారు. అంత చిన్న సినిమా సందేశాత్మకంగా ఉందని చెప్పేసి నాని గారు నిర్మిస్తే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఎగబడ్డారు? అంటే లాభాల బాట పడితేనే మీకు సినిమా పరిశ్రమ గుర్తు వస్తుందా? ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటేనే చేస్తారా? మీరు జనాల్ని నాడి అనేది మీకు తెలియదు. మీరు చేసుకునేదంతా ఎట్లాగంటే మీ వ్యాపారం జోబులు నింపుకోవడం అనేది ఒకటే చేస్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సినీ పరిశ్రమలో పెద్దలు ఎవరైనా కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చేసేది వ్యాపారం కాదు. రామానాయుడు గారు లాంటి వ్యక్తులను కానీ, ఎల్వి ప్రసాద్ గారు లాంటి వ్యక్తులను కానీ దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు సినీ పరిశ్రమకి ఎంతో చేశారు. ₹1 మిగలకపోయినా కానీ వాళ్ళ రోజున వాళ్ళు స్టూడియోలు కట్టడం కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు. అందుకనే సినీ పరిశ్రమకి దాసనారాయణ లాంటి గారు కానీ, రామానాయుడు గారు లాంటి వ్యక్తులు కానీ, ఎల్వి ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కానీ చేస్తారు. అంతేగాని వర్గ విభేదాలు తీసుకొచ్చేసి మీ జోబులు నింపుకోవడానికి వర్గాలు పెట్టేసుకొని మీకు ప్రొడక్షన్లు పెట్టేసుకొని మీరు చేసుకోవడం అనేది, ఒక వ్యక్తిని ఎదగకుండా మీరు చేయడం అనేది అది కఠినంగా మేమైతే ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. ఇక్కడ సామాన్య ప్రజల దగ్గరికి కూడా మీరు తీసుకునే థియేటర్లో కూడా ఇవాళ రోజున ఒక వాటర్ బాటిల్ చూసుకుంటే ₹40 అవుతుంది. ఒక పాప్కార్న్ తీసుకుంటే గుప్పెడు పాప్కార్న్ దాన్ని ఒక ₹10 తీసుకునే వస్తువు ఇవాళ రోజున ₹250 పాప్కార్న్ అని చెప్పేసి థియేటర్లో తీసుకుంటున్నారు.